మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే. వాస్తు దోషం మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తుందా? కోలుకోలేని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుందా? వాస్తు దోషం కారణంగానే కెరీర్లో ఒక్కసారిగా డౌన్ ఫాల్ మొదలవుతుందా? జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లాల్సిన వ్యక్తులు ఉన్న స్థితిలోనే ఆగిపోవడానికి వాస్తు దోషమే కారణం అనుకుంటున్నారా? అసలు వాస్తు దోషం ఉంటే మనిషి నిజంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటాడా? అసలు వాస్తు దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? తెలుసుకున్న వాస్తు దోషాన్ని ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. మన దేశంలో వాస్తు శాస్త్రంపై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉంటుంది. చిన్న రేకుల షెడ్డు నుంచి కోట్ల రూపాయల భవనాలు కట్టాలన్నా వాస్తు చూసే కడతారు. వాస్తుకు లేకపోతే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవని, అందులో నివసించే వారి జీవితంలో అప్ అండ్ డౌన్ ఫాల్స్ ఉంటాయని, వారి జీవితం మొత్తం ముళ్లబాటగా మారిపోతుందని నమ్ముతుంటారు. అయితే ఇండ్లు వాస్తుకు చూసి కట్టుకున్నా కూడా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలోనూ వాస్తు చూడాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వస్తువుల అరమరికలోనూ వాస్తు చూడకపోతే విపరీతమైన నెగటివ్ ఎనర్జీని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దాని కారణంగా అతని జీవితం కష్టాలతో నిండి ఉంటుందట. మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే మీరు చేసే పనికి పదే పదే అడ్డంకులు ఎదురవుతాయట. ఎంతమంది కష్టపడి పనిచేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందట. అలాగే విపరీతమైన డబ్బు సంపాదించినా అది నిలవకపోతే ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టేనట. ఇంట్లో వాళ్ళు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నా కూడా ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టేనట. ఇక మానసిక ఆందోళన, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడటం, అనుకోకుండా కుటుంబంలో గొడవలు తలెత్తడం లాంటివి జరుగుతున్నా కూడా మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లేనట. ఇక ఏ దిక్కులో వాస్తు దోషం ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలుసుకుందాం. తూర్పు దిక్కు దోషం. ఇంటికి తూర్పు దిక్కులో ఏదైనా వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యులకు ఉదర సంబంధిత వ్యాధుల వస్తాయట. గ్యాస్ట్రిక్ సమస్య కూడా అలాంటిదేనట. ఇక ఈ లోపాన్ని తొలగించడానికి ఇంట్లో తూర్పు వైపు ఉన్న గోడపై సూర్య యంత్రాన్ని అమర్చుకోవాలట. అప్పుడు వాస్తు దోషం పోతుందని నిపుణులు చెప్తున్నారు. పడమర దిక్కు దోషం. ఇంటికి పశ్చిమ భాగం తక్కువగా ఉన్నట్లయితే లేదా ప్రధాన ద్వారం పశ్చిమ దిశలో ఉన్నట్లయితే కుటుంబ పెద్ద మరియు పిల్లలు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందట. పిల్లల చదువులకు ఆటంకం, ఇంట్లో ధన నష్టం కలగవచ్చట. ఈ దోషం తొలగిపోవాలంటే పడమర వైపు ఉన్న గోడపై వరుణ యంత్రాన్ని అమర్చుకోవాలని, అలాగే పడమర వైపు అశోక చెట్టును పెంచాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఉత్తర దిక్కు దోషం. ఇంటికి ఉత్తర దిశలో వేదికలు లేకుంటే కుటుంబ సభ్యుల పురోగతికి ఆటంకం ఏర్పడవచ్చు. ఈ లోపాన్ని తొలగించడానికి పూజా స్థలంలో బుధ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసుకుని రోజూ పూజించాలట. ఇక ప్రవేశ ద్వారం వద్ద గాలిగొట్టం అమర్చుకుంటే ఉత్తర దిక్కు వాస్తు దోషాలు శాంతిస్తాయట. దక్షిణ దిక్కు దోషం. ఇంట్లో కుటుంబ సభ్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ఆ ఇంటికి దక్షిణ దిక్కు వాస్తు దోషం ఉన్నట్లు అర్థం చేసుకోవాలట. అయితే ఈ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంటి పూజ గదిలో ఆంజనేయ స్వామి మూల యంత్రాన్ని ప్రతిష్ఠించుకుని రోజూ పూజించాలట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.